హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా చూడగానే నోరూరించే పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా చేపల పులుసును ఎలా వండాలో చూద్దాం. ఈ చేపల పులుసు మీరు ఈ మెథడ్లో నేను చెప్పిన విధంగా చేస్తే చేపల పులుసు అనేది ఎంతో టేస్టీగా వస్తుంది. అంతేకాకుండా ఇలాంటి చేపల పులుసును మీరు ఒక్కసారి కానీ వండితే మళ్ళీ వారం క్రమం తప్పకుండా మళ్ళీ చేసుకొని తింటారు. మరి ఇలాంటి ఎవరూ చెప్పని ఈ మెథడ్లో ఈ కొత్త రకం చేపల పులుసును ఎలా వండుకోవాలో చూసేద్దామా? ఇలా కట్ చేసుకున్న చేపలని పక్కన పెట్టుకొని ఈ చేపల పులుసుకు కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అల్లాన్ని కట్ చేసుకొని వెల్లుల్లిని పైన ఉన్న పొట్టు లేకుండా శుభ్రంగా తీసుకొని
చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చేపలకు మంచి టేస్ట్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని చేపలకు పట్టించుకుందాం. ఇలా ఉప్పు కారం పట్టించడం వల్ల చేప మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనిపై 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేపకు పట్టే విధంగా రాయాలి. ఈ చేపలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించి వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చేపల పులుసు వండటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని త్వరగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకే 3 లేదా 4 టమాటాలను తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇందులో వేసుకుందాం. టమాటా ప్యూరీని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకే 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇవంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా తీసుకొని ఉంచిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల వరకు ఈ చింతపండు రసాన్ని మూత పెట్టి మరగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మరుగుతున్న పులుసులోకి పక్కన పెట్టిన చేపలను తీసుకుని ఇందులో వేసి 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత చేపల పులుసు దగ్గరగా అయింది చూసారా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేశాక గరిటెతో కదపకుండా ఇలా గిన్నెతో సహా కుదుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి కొత్త రకం వీడియోల కోసం టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.